పెద్దలకు, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఇక్కడ వచ్చిన ఇతర ప్రజాప్రతినిధులకు, సర్వీస్ సెంటర్ సభ్యులకు, మహిళలకు, సో అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ సమావేశ పడవడానికి మెయిన్ ఒక ముఖ్య కారణం ఏంటంటే కూడా మహిళల సాధికారిత కోసం మరి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున సో మహిళలకు ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా ఏ ప్రభుత్వ పథకమైనా కానీ మహిళలను ఉద్దేశించి సో వాళ్ళ అభ్యున్నత కోసం పాటుపడే విధంగా కూడా అన్ని స్కీమ్స్ అన్ని కూడా లాంచ్ చేస్తూ ఉన్నారు. సో మీ అందరికీ కూడా తెలుసు. సో మన జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా మనకి 1,37,000 మంది SHG ఉమెన్ ఉన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కౌంట్ చేసుకుంటే కూడా సుమారుగా మనకి 6 లక్షల మంది కూడా మనకి కవర్ అవుతారు. సో మన జిల్లాలో మొత్తం కూడా 1,27,000 మంది కుటుంబాలకు మనము ఈ ఉచిత ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి గాను ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా 77 కోట్ల రూపాయలు అంటే 77 crores రూపాయలు అంతా కూడా మీ అందరికీ కూడా ఆదా కావడం జరిగింది. అదేవిధంగా ఉచిత మనకి 500 రూపాయలకే గ్యాస్ సబ్సిడీ కూడా సో అదంతా కూడా ఇవ్వడం వల్ల సుమారుగా 13 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు వరకు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడైతే పెండెన్సీ ఉన్నదో ఆ గ్యాస్ సబ్సిడీ పెండెన్సీ కూడా మనం అంతా కూడా వర్కౌట్ చేసి ప్రభుత్వానికి పంపించినాం. సో తొందరలోనే ఆ గ్యాస్ సబ్సిడీ కూడా సో 500 రూపాయలకి వచ్చే విధంగా ఎవరెవరైతే ఇంతవరకు తీసుకున్నారో సో ఆ బ్యాలెన్స్ అమౌంట్ కూడా వాళ్ళ ఖాతాలలో 500 రూపాయలకి గ్యాస్ వచ్చే విధంగా కూడా పడడం జరుగుతుంది. సో మన జిల్లా వ్యాప్తంగా సో మన జిల్లాలోనే కాదు సో మీరు హైదరాబాద్కి వెళ్ళినా రాష్ట్రంలో ఏ నలుమూలలో ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా కంపల్సరీగా మహిళలకు అందరికీ ఆధార్ కార్డు చూపెట్టగానే సో మనందరికీ కూడా ఏ విధమైన డబ్బులు తీసుకోకుండా కూడా ఫ్రీగా ఉచిత బస్సు సౌకర్యం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా మన ఆర్థిక సంవత్సరం పూర్తి కాలేదు, ఇంకొక 4 నెలలు ఇంకా మనకు బాకీ ఉంది. అప్పటి లోపలనే మనం ఈసారికే ఈ నవంబర్ లోపలనే సుమారు 500 కోట్ల రూపాయలు మనము మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ శ్రీనిధి ద్వారా ఆల్రెడీ వాళ్ళకి అందరు కూడా లోన్లు ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో ఇందిరా మహిళా శక్తి కింద సో ఏవైతే మనం కొన్ని యూనిట్స్ ఐడెంటిఫై చేసినామో దానికి కూడా సుమారుగా 95 కోట్ల రూపాయల వరకు కూడా ఇందిరా మహిళా శక్తి కింద యూనిట్లు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికోసం కూడా పాష్ యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అని చెప్పేసి ఒక చట్టం కూడా వచ్చింది. పని చేసే చోట కూడా మనం ఎక్కడ పని చేసినా కూడా మనకు అక్కడ ఒక కమిటీ వేసి ఆ కమిటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో DW గారి ఆధ్వర్యంలో అది నడుస్తుంది. మనం చిన్న లేకుంటే మనం పని చేసే చోట ఎవరైనా మనం ఇబ్బంది పెట్టినా ఆ కమిటీ దృష్టికి తీసుకెళ్ళి మనకు రక్షణ కల్పించేటువంటి ఒక కవచం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఆ చిన్న పిల్లలు కూడా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ఫాక్స్ ఆఫ్ చట్టం సెక్షువల్ అఫెన్స్ అంటే చిన్నపిల్లల్ని కూడా మరి మంచి చెడు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికోసం కూడా ఒక చట్టం వచ్చింది. ఇల్లు కట్టుకోవడానికో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు